అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు మిగిలితే అన్నీ కలిపి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుంటాం కదండి. మొన్న తోటకూర ఎక్కువ తీసుకొచ్చాను. కొన్ని పక్కన కొంత తోటకూర పక్కన పెట్టేసి ఉంచాననమాట. ఒక 2-3 క్యారెట్స్ ఉన్నాయి. క్యారెట్స్ ఈ తోటకూర కలిపి చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, పసుపు, ఉప్పు, కారం, తర్వాత క్యారెట్ ముక్కలు, ఈ ఇదేంటండి తోటకూర వేసేసుకుని కలిపి చక్కగా మీరు మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. తర్వాత ఆవిరిపోయిన తర్వాత తీసి చూస్తే మీకు కొంచెం నీరు ఉందనుకోండి, నీరు ఉంటే మళ్ళీ మూత పెట్టేసి ఉడికించండి. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, నేను అన్నీ కలిపి పెట్టేసి కుక్కర్లో వేసేస్తాను. ఈజీగా అయిపోతుంది. మీరు కూడా చేసి ఉంటారులేండి, కానీ నేను చేసే పద్ధతి చెప్తా ఉన్నాను కాబట్టి నేనైతే ఇలా చేశాను. తోటకూర క్యారెట్ కలిపి చేశానండి, బాగుంది. దీన్ని ఆకుకూర క్యారెట్ కర్రీ అనాలా, తోటకూర క్యారెట్ కర్రీ అనాలా తెలియదండి, చేశానంతే. ఏదనుకున్నా ఆకుకూర క్యారెట్ కర్రీ అండి. ఇది వచ్చేసి పుదీనా చట్నీకి వేపు పెట్టాను, చట్నీ చేసేస్తాను.